కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన 16 సంవత్సరాల బాలిక అత్యాచార దుర్ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందించారు. బాధితురాలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను వర్మ పరామర్శించారు. అగత్యానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందినవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ చెప్పుకొచ్చారు. నిందితుడిగా పేర్కొనబడిన దుర్గాడ జాన్ అనే వ్యక్తిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. బాధితురాలికి అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు. వారిని వెంటనే అరెస్ట్ చేయడం లేదా ఇంటికి పంపించడం చేయాలి. ఇచ్చేదంటే ఒక అభద్రతా భావం ఎక్కడ రాకూడదు. ఆ విధంగా పోలీసులు పనిచేయాలి. పోలీసు పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఇప్పటివరకు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఇంకా పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. స్కూల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కంట్రోల్ అయింది. పోలీసింగ్ వచ్చాక ఎక్కడికక్కడ మా పిఠాపురాన్ని తీసుకున్న గంజాయి బ్యాచ్ చాలా మట్టి కంట్రోల్ అయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెట్రోలింగ్ ఎక్కువ పెట్టి, రౌండ్స్ ఎక్కువ పెట్టి రాత్రిపాలో కూడా మనం పెట్రోలింగ్ చేయడం వల్ల ఇటువంటి మనుషులు ఎవరికన్నా భయభ్రాంతులతో ఉంటారు కాబట్టి, అలాగే ప్రజలకు కూడా రక్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన పెట్రోలింగ్ పెంచాలని కోరుతూ తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా అన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి నేను లిఖితపూర్వకంగా పంపిస్తానని కూడా తెలియజేస్తాను.